నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారం. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్న మీ అందరి తరపున మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి సిద్ధమా? అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక, ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికి సిద్ధం. బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. సిద్ధం సిద్ధం అంటూ సిద్ధం సభలకు సిద్ధం కండి అన్నావు. దానికి కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చూపించు. నీతో పాటు గెలిచిన వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రండి, ఇందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకు సిద్ధంగా ఉన్నారో లేదో ఇప్పటి వరకు ఎలాంటి విషయం బయటకు రాలేదు. అసలు ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత సడన్ గా సవాల్ విసిరాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అయ్యన్న పాత్రుడు గారు పిలిచారు, వెళ్ళాల. తర్వాత త్రిపులార్ గారు కూడా రండి అసెంబ్లీకి అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం వెళ్ళలేదు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నారు. 11 మంది రండి, మీకు అవకాశం ఇస్తాం, మాట్లాడండి అని. ఇప్పుడైనా వెళ్తారు అంటారా, లేదు అంటారా? అంటే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ట్రాటజీలో చాలా క్లారిటీతోటే ఉన్నారు. ఆయనకి అసెంబ్లీకి వెళ్ళాలి, తన 11 మంది శాసనసభ్యులతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి. అలా పాల్గొని తన ప్రత్యర్థులు 164 మందితో ఉన్న అంతమంది ఉన్న సంఖ్యాబలాన్ని చూసి తట్టుకొని వాళ్ళతో చర్చల్లో పాల్గొనే ధైర్యం ఆయనకి లేదు మొట్టమొదట. కాకపోతే ఏంటంటే ఒక సామెత ఉంది, అరిగిపోయేది నాది కాకపోతే కాశీదాకా దేక్కుంటెళ్ళు పుణ్యం వచ్చుద్దని చెప్పని నేను పక్కడికి సలహా చెప్తా. ఎన్నికలకు ముందు పరాయి అమ్మకన్న పెట్టాలి కదా కార్యకర్తలు, వాలంటీర్లు, నెలకొక 5,000 అట్లా పడేశాడు కాబట్టి వాళ్ళు ఈయనకి కట్టుబానిసలు అని చెప్పని, మీరే నా సైన్యం, మీరే నా బలం, నా బలగం, స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధంగండి అని చెప్పని సిద్ధం పేరిట సభలు ఏర్పాటు చేశాడు. సభలు ఏర్పాటు చేయటమే కాకుండా ఆ సభల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ వారి రూపాల్లో కటౌట్లు ఏర్పాటు చేసి ఆ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు పెట్టి తన కార్యకర్తల చేత వాటిని గుద్దిచ్చాడు. అంటే ఏంటి, మన రాజకీయ ప్రత్యర్థుల మీద అవసరమైతే భౌతిక దాడులకు కూడా మీరు సిద్ధంగండి అని చెప్పనే ఉన్మాదాన్ని పెంచి పోషించాడు. ఏమవుతుంది దానివల్ల? కార్యకర్తల్లో ఆ ఉద్రిక్తతలు పెరుగుతాయి, గొడవలు జరుగుతాయి, ఘర్షణలు జరుగుతాయి, కేసులు అవుతాయి. ఎవరు బలయ్యేది? ఎవరు? వాళ్ళు కదా. కాబట్టి వాళ్ళని రెచ్చగొడతా మీరు స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధంగండి అన్నాడు. తనకేమో నొప్పిలేదు, తన ఏసీ రూముల్లో తను బాగానే ఉంటాడు. లేదంటే కూతుళ్ళు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు, 56 మందితోటి ప్రభుత్వం Z+ కేటగిరీ రక్షణ ఇచ్చింది, ఇంటికి 30 అడుగుల ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తన భద్రతకి ఎటువంటి డోకా లేదు. ఊళ్ళో వాళ్ళని మాత్రం రెచ్చగొడతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అదే సవాలు విసిరారు. వాళ్ళ నీళ్ళనే సిద్ధంగండి అని చెప్పని రెచ్చగొట్టడం దేనికి? నీ దగ్గర సరుకుంటే నువ్వు రా అసెంబ్లీకి. నువ్వు ఏ అంశం గురించి చర్చిద్దామంటావో చెప్పు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ గురించి మాట్లాడదామా? నీ కొడుకతి డ్రామా గురించి మాట్లాడదామా? లిక్కర్ మద్యం కుంభకోణం గురించి మాట్లాడదామా? నువ్వు నేను అమాయకుడిని ఆణిముచ్చాన్ని అంటున్నావు కదా, రా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఇక్కడ చర్చిద్దాం, నీకు కావాల్సినంత టైం ఇస్తాం. గులకరాయి డ్రామా గురించి మాట్లాడదామా? తల్లిని చెల్లిని వేధింపులు గురి చేసిన అంశం మాట్లాడదామా? ఏ అంశం గురించి మాట్లాడదాం? దేనికి సిద్ధం నువ్వు? నిజంగా సిద్ధం, సభలలో చెప్పినట్టు యుద్ధానికి సిద్ధం అయ్యే ధైర్యమే నీ దగ్గర ఉంటే సభకు వచ్చేది ఎందుకు పాల్గొనవు? ఏం చేస్తున్నాడు? సభకు రాడు, బయట ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్ కూడా ఏంటి, అందరు మీడియాకి, అన్ని మీడియా సంస్థలకు యాక్సెస్ ఉండదు. తాను సెలెక్టివ్గా కొంతమందిని ఎంపిక చేసుకొని వాళ్ళ వరకు పిలుస్తాడు సమావేశాలకి. వాళ్ళ వరకు పాల్గొంటే ఆ సమావేశాల్లో ప్రసంగించి వన్ సైడెడ్, అంటే వాళ్ళేమి ఈయన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు లేరు. ముందుగానే ఒక స్క్రిప్ట్ ఇస్తారు, మీరు ఈ ప్రశ్నలు అడగండి, బాబు ఇటువరకే సమాధానం చెప్పగలుగుతాడు. ఎందుకంటే అటు వరకే పోర్షన్ చదువుకొని వస్తాడు ఆయన. చూసి చెప్పకుండా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేడు, ఒక్క నిమిషం కూడా ప్రసంగించలేడు.
అటువంటి ఆయన అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారు సవాలు విసిరారు కదా అని చెప్పని రోషపడి మీసాలు బిక్కుని అసెంబ్లీకి వచ్చి ఇక్కడ ఒక పక్క 164 మంది కనిపిస్తుంటే వీళ్ళలో వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా తోటి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేధింపులకు గురి చేసి, అవమానాలకు గురి చేసి, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడి ఇన్ని చేసున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళని ఫేస్ చేయాలి అంటే దానికి చాలా ధైర్యం కావాలి, ధీరత్వం, పౌరుషానికి పోయి ఇప్పుడు ఆయన్ని సవాలు విసిరాడని చెప్పని ఈయన ఆ విధమైన దుస్సాహసానికి ఒడిగట్టడం. సమస్య లేదు, వీళ్ళని ఫేస్ చేయగలిగే నైతికత ఆయన దగ్గర లేదు. వీళ్ళు లేవనైతే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేడు. తన పాలనలో జరిగిన వ్యవస్థల విధ్వంసం గురించి చెప్పలేడు, ఆర్థిక విధ్వంసం గురించి చెప్పలేడు, జరిగిన అవినీతి గురించి చెప్పలేడు, జరిగిన అరాచకాల గురించి చెప్పలేడు, వాళ్ళ నాయకుల ద్వారా జరిగిన ఆక్రమణల గురించి చెప్పలేడు. కాబట్టి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ సభకు రాకుండా సభ మీద ఒక నిందేసి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా. నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవరు ఇవ్వాలి? ప్రజలు. స్పీకర్ గారికి ఏం సంబంధం? సభకి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి, కొన్ని ప్రెసిడెంట్స్ ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని నియమాలు ఉంటాయి. వాటికి అనుగుణమైన సంఖ్యాబలం నీకు వస్తే నీకు ఆటోమేటిక్గా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది. ఆ సంఖ్యాబలం నీకు దక్కలేదు. దక్కనప్పుడు స్పీకర్ గారో ముఖ్యమంత్రి గారో లేకపోతే ఇంకెవరో నీకు ఆ హోదా ఇవ్వలేరు. నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలి అన్న ప్రజలే, నిన్ను ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టాలన్న ప్రజలే, నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలి అన్న ప్రజలు నీకు ఒక తీర్పు ఇచ్చేశారు. యు ఆర్ నథింగ్ బట్ ఏ పులివెందుల ఎమ్మెల్యే. అంతకన్నా నీకు ఎక్కువ ఆశలు ఆకాంక్షలు పెట్టుకోమాక మాస్టారు, నీకు ఇన్నే ఇస్తున్నాం, ఈ టర్మ్కి ఇట్లా కానిమని చెప్పని ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. లేదు నాకు మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి. ఇంకా మాట్లాడుకుంటే నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి స్థాయి భద్రత కావాలని చెప్పని కోర్టుకెళ్ళాడు. 986 మంది సిబ్బందితో భద్రత కావాలంట ఆయనకి. అంటే ఏంటి? ఈ విధమైన గొంతెమ్మ కోరికలు పెడితే అయ్యేటు వాళ్ళు తీర్చరు కాబట్టి దాన్ని సాగ్గా చూపించి నా డిమాండ్లు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు కాబట్టి నేను సభకు వెళ్ళను. ఇంకా మొరటుగా మాట్లాడుకుంటే మన గ్రామాల్లో ఒక సామెత ఉంది, చెరువు మీద అలిగి ఎవడో ఏదో ఎండబెట్టుకున్నాడంట. ఎవడికి నష్టం? చెరువుకు నష్టమా, ఊరికి నష్టమా? అట్లాగే ప్రజలు నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు. నీ పార్టీకి ఒక 11 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళకి నాయకత్వం వహించి వాళ్ళని తీసుకొని సభకు వెళ్ళి సభలో నీకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగే అవకాశం ఉన్న అంశాలని ప్రస్తావించే హక్కుని నువ్వు కోల్పోతున్నావు. ఆ అవకాశాన్ని నువ్వు కాలదనుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నాడు అనేది, అదే సందర్భంలో తనకొక మీడియా ఉంది, తనకొక సోషల్ మీడియా ఉంది, తన చేతిలో కొందరు కిరాయి మాజీ జర్నలిస్టులు, కొందరు మేధావులు ఉన్నారు, మేధావుల ముసుగులో ఉన్న కొందరు కిరాయి వ్యక్తులు ఉన్నారు అని చెప్పని వాళ్ళని అడ్డుపెట్టి రకరకాల ప్రచారాలు చేయించుతూ ఉన్నాడు. ప్రభుత్వం మీద, రాష్ట్ర రాజధాని మీద, రాష్ట్ర ప్రాజెక్టుల మీద, పార్టీల అంతర్గత వ్యవహారాల మీద, మిత్రపక్షాల మీద, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన ఆపోహలు కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విష ప్రచారాలకు దిగుతూ ఉన్నాడు. జరగని తప్పులు జరిగినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. రాని వరదలు వచ్చినట్టుగా సృష్టిస్తూ ఉన్నాడు. వీటన్నిటి నేపథ్యంలోనే ఈ అబోత కల్పనలతో కూడిన ఈ బూతు ప్రచారాలు ఎలా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? సభకి రా, సభలో చర్చించుకుందాం. నిజంగా సిద్ధం అని అప్పుడు గంతులేసావు కదా, నిజంగానే అంతటి వీరత్వం నీ దగ్గరుంటే సభకొచ్చి సభలో పాల్గొని రేపు 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు, అక్కడే 1 to 1 నువ్వేం ప్రశ్నలు లేవనెత్తుతావో, నువ్వే అంశం గురించి చర్చిద్దామంటావో దాని గురించి చర్చిద్దాం. లేదు అని అంటే మమ్మల్ని టాపిక్ తీసుకోమన్నా మేము తీసుకుంటాం, చర్చలో నువ్వు పాల్గొను, సమాధానం చెప్పు చాలు. మనకి గ్రామాల్లో చెప్పుకునే మాట ఒకటి ఉంది కదరా, చచ్చింది గొర్రె అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విసిరింది ఏస్ అంటే అర్థం తెలుసు కదా, అన్రిటర్నబుల్. ఆ సవాల్కి ప్రతిస్పందన జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆశించితే మన ఆశ భంగం కావటం ఖాయం. ఆశించొద్దు అంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.